ఓకే. నేను చదువుకుంది అయితే ప్రజెంట్ ఎంటెక్ చదువుకున్నాను. ప్రజెంట్ పిహెచ్డి చేస్తున్నాను వైజాగ్లో, గీతం యూనివర్సిటీలో చేస్తున్నాను. ఓకే. యాక్చువల్గా ఇప్పుడు దాకా స్టడీ గురించే కదా మాట్లాడారు. సో నేను ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను తర్వాత ముందుకు వెళ్దాం. ఓకేనా? ఒక చిన్న కథ చెప్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కువ మంది చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. ఓకేనా? చెప్పనా? స్టోరీస్ అంటే ఇంట్రెస్టేనా? ఎంతమందికి ఇష్టం స్టోరీసే ఇంట్రెస్ట్? సరే, ఓకే. చిన్న స్టోరీ, తెలిసిన స్టోరీ. ఇది చాలా మందికి తెలిసే ఉండొచ్చు, అప్పుడే చెప్పొద్దు, నేను హర్ట్ అవుతుంది. ఓకేనా? లాస్ట్లో చెప్పండి తెలిసినా కూడా. ఓకేనా? అయితే ఒక ఊర్లో ఒక అతను జర్నీ చేసుకుంటే వెళ్తున్నాడు. ట్రైన్లో జర్నీ చేసుకుంటే వెళ్తుంటే అతను ఒక ఊరు మధ్యలోంచి వెళ్ళిపోవాలి. ట్రైన్ ఒక చోట ఆగితే ఏం చేశాడంటే, దిగిపోయి ఇటు నుంచి వెళ్ళిపోతే మనకి షార్ట్ కట్ కదా అని చెప్పి దిగిపోయి వెళ్ళిపోతున్నాడు. అలా పొలాల్లోంచి దారిలోంచి అడ్డుపడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అయితే అక్కడ ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఏంటంటే సరిగ్గా చదువుకోవాలి, వాళ్ళకి పెద్దగా నాగరికత తెలియదు, వాళ్ళకి ఏమీ తెలియదు. అయితే ఇతనికి ఉన్న అలవాటు ఏంటంటే, చాలా మందికి ఉన్న అలవాటే, సో బాయ్స్కి ఉన్న అలవాటే, అది ఏంటంటే తలదూకుంటున్నాడు. ఒక అద్దం చూసుకుని ఇలా తలదూకుని సో పాకెట్లో పెట్టేసుకున్నాడు. పెట్టేసుకున్నాను అనుకుని వెళ్ళిపోతే తీరా ఏమైందంటే అక్కడ మిర్రర్ పడిపోయింది. ఈ స్టోరీ ఎవరికైనా తెలుసా? అమ్మయ్య, సంతోషం. ఓకే, తెలిసినా కూడా ఎవరైనా చెప్పొద్దు అప్పుడే. ఓకే, అప్పుడు ఏంటంటే ఒక మిర్రర్ పడిపోయింది, ఒక పాకెట్ మిర్రర్ లాంటిది ఇలా పెట్టుకుంటాం కదా, మనకు తెలుసు కదా. ఎంతమందికి తెలుసు మిర్రర్? ఓకే, ఆ మిర్రర్ అక్కడ పడిపోతే అటువైపు నేను చెప్పాను కదా, పొలాలు అటువైపు నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఆ ఊర్లో పెద్దగా ఎవరు చదువుకోవాలి, వాళ్ళకి ఏం తెలీదు, వాళ్ళకి పుస్తకాలు అంటే తెలీదు, ఏమీ తెలీదు. అయితే అటువైపు ఒక అతను పని చేసుకునే అతను, అంటే చదువేం లేదు కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, రైతుల్లో పని చేసుకుంటారు, అంతే కదా. సో వాళ్ళకి ఏం పెద్ద నాలెడ్జ్ ఉండదు. ఓకేనా? అయితే వాళ్ళు ఏం చేశారంటే, ఒక అతను ఇలా వచ్చేటప్పటికి సరిగ్గా 12 అయింది టైం. 12 అయ్యేటికి అతను ఇలా వచ్చేటప్పటికి ఒక ఫోకస్ ఇలా పడుతుంది. అతనికి ఏం అర్థం కాదు, ఏంటిది అది. మళ్ళీ ఇలా వచ్చి చూసాడు, మళ్ళీ ఇలా పడుతుంది. ఏంటని అలా దగ్గరికి వెళ్ళి చూస్తే ఏంటది, అది. సరే, అది తీసుకుని గట్టిగా నాన్న అని అరిసి నా కోసం ఒక ఫోటో పంపించావు నాన్న, ప్రతిరోజు నేను చూసుకోవాలనుకుంటున్నాను, చచ్చిపోయిన తర్వాత నువ్వు నాకు మళ్ళీ 2 రోజులకి నీ ఫోటో పంపించావు, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ అని చెప్పి ముందు పెట్టేసుకుంటున్నాడు. ఎందుకంటే ఆ ఊళ్ళో వాళ్ళకి అర్థం వాళ్ళకి తెలియదు. ఓకేనా? అప్పుడు ఏం చేస్తున్నాడంటే, రోజు దాన్ని ఇంటికి తీసుకెళ్ళిపోయి ఒక చోట పెడుతున్నాడు, దాన్ని తీస్తున్నాడు, పొద్దుట లేచి దాన్ని ముద్దులు పెట్టేసుకుంటున్నాడు, దండం పెట్టేసుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఏం అర్థం కావట్లే ఇంట్లో వాళ్ళకి. అలా ఆవిడ చూసింది, ఏంటిడు ఏదో తెచ్చాడు నాకు చూపించలేదు, సరే కదా, రోజు ముద్దులు పెట్టేసుకుంటున్నాడు, ఈ నెల నుంచి నేను ఏంటో చూద్దాం అని చెప్పి అనుకుంది. సరే, అతను రోజులాగే ముద్దు పెట్టేసుకుని దండం పెట్టేసుకుని నాన్న నన్ను దీవించు అని చెప్పి వెళ్ళిపోయాక ఈవిడ తీసి చూసింది. ఈవిడికి తెలిసింది విషయం ఏంటో. అదేంటంటే, ఆవిడేమనుకుంటుందంటే చూసి, ఇంత అందమైన భార్యని నేను ఉండగా ఎవరితో చిచ్చి, ఇంత చింపురు జుట్టుది, ఇంత జిడ్డు మొహంది, దాని ఫోటో తెచ్చుకుని పైగా నా కళ్ళ ముందే దానికి ముద్దులు పెట్టుకుంటాడా, చెప్తా నీడి పని రాని అనుకుంటా కూర్చుంటే ఇంటికి వచ్చాక ఇదిగో నేను ఇంత అందమైన భార్యని అప్సరసన ఉండగా నువ్వేమో తీసుకొచ్చి ఈ ఫోటో ఇట్టావు ఇంట్లో అని చెప్పి అతను గొడవ అయిపోతుంది. చాలా అది కాదే, మాది మా నాన్న ఫోటో, మా నాన్న నా మీద ప్రేమతో పంపించాడు ఆకాశం నుంచి, సో దాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నాను, కావాలంటే చూడంటాడు. ఇలా గొడవ పడిపోతుంటే ఒక స్వామీజీ వెళ్తున్నాడు. ఆ స్వామీజీ వెళ్తుంటే ఆ స్వామీజీని పిలిచారు. స్వామీజీ వచ్చి ఏంట్రా గొడవ ఏంట్రా అంటే ఇలా చెప్పారు. చెప్తే అవునా, ఆ వస్తువు ఇది ఇలా తీసుకురండి. అప్పుడు ఆ వస్తువు చూసి ఆయనకి అర్థమైన విషయం ఏంటంటే, అరే ఇది మీ నాన్న ఫోటో కాదు, అలాగే అమ్మ ఇది ఎవరు ఇంకొక అమ్మాయి ఫోటో కాదు, ఇది ఏంటనుకుంటున్నారు, ఒక ఋషి ఫోటో. ఈ ఋషి ఫోటో ఎక్కడ ఉండకూడదు, ఇది ఎక్కడ ఉండాలంటే గుళ్ళో ఉండాలి అని చెప్పి తీసుకెళ్ళి గుళ్ళో పెట్టారంట. ఈ రోజుకి ఆ గుళ్ళో అర్థం అలాగే ఉందంట. అర్థమవుతుందమ్మా ఎవరికైనా? అంటే ఏం చదువుకోకపోతే మన పరిస్థితి ఏమైపోద్ది అంటే నాలెడ్జ్ ఉండదు. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు బైబిల్ కూడా మనం ఎలా చదువుకుంటాం, ఈ స్టోరీ అందరికి అర్థమైనట్టు. ఎందుకు ఈ విషయం ఏంటంటే, మనకి కనుక నాలెడ్జ్ లేకపోతే మనం కూడా ఏమైపోతాం అంటే అవివేకులం అయిపోతాం.
అంటే మనం చదువుకున్న వాళ్ళకి వాల్యూ ఎక్కువ ఇస్తారు ఎప్పుడు కూడా. ఓకేనా? అయితే మరి బైబిల్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉన్నారా? బైబిల్ ప్రకారం ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉన్నారా అంటే బైబిల్ ప్రకారం కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే జ్ఞానం. ఓకే, దేవుడు మనకి బైబిల్లో మనకి రాసిచ్చింది ఏంటి? సో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానముకు మూలం. అంటే మనకి ఎక్కడ ఉండాలంటే జ్ఞానం మనకి బాగా చదువుకోవాలి, మనం మంచి జాబ్ తెచ్చుకోవాలి అని అనుకుంటే అది ఎక్కడుందో తెలుసా? ఎవరి మీద ఆధారపడి ఉందో తెలుసా? దేవుని మీద ఆధారపడి ఉంది. కాకపోతే ఈ రోజుల్లో ఏమైపోతుందంటే మనం ఎక్కువ టైము ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వట్లా, ఎవరికి ఇవ్వకూడదో వాళ్ళకి ఇస్తున్నాం. అర్థమైందమ్మా? ఎక్కువ టైం ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వట్లా, ఎక్కువ టైం ఎవరికి ఇవ్వకూడదో వాళ్ళకి ఇస్తున్నాం. అంటే మనకి బైబిల్లో కూడా ఒక మాట ఉంది కదా, చదువుదాం ఒకసారి. ఎఫెసీయులు 5వ అధ్యాయం 15 నుంచి 16 వరకు ఏమని ఉంటది? దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానం వలె కాక జ్ఞానం వలె నడుచుకోండి అన్నాడు. ఓకేనా అమ్మా? ఒక్కసారి చూడండి, ఇక్కడ డేస్ మంచి కాదు అంటున్నాడు. మనుషులు మంచోళ్ళు ఉంటారా? మనుషులు మంచోళ్ళు ఉంటారా? చెడ్డోళ్ళు ఉంటారా? మరి రోజులు మంచి ఏంటి, రోజులు చెడ్డ ఏంటి అంటే దేవుడి నుంచి దూరం చేసే రోజులు మనకి ఎక్కువైపోతున్నాయని అర్థం. అర్థమవుతుందా? మనం ఎప్పుడైతే దేవుడికి దూరం అయిపోతామో మన రోజులు అప్పుడు చెడ్డ అయిపోతాయి. సింపుల్గా ఒక మాటలో చెప్తాను. సో మనం ఒక సృష్టికర్తని తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిన భాషలో చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ ఉంది లేదా ఫోన్ ఉంది. ఫోన్ తెలుసా మీ అందరికీ? ఇంట్లో అందరూ ఆడతారు కదా. ఈ ఫోను ఎలా వాడాలో చెప్పలేదనుకోండి, ఎలా ఆన్ చేయాలో చెప్పలా, ఎలా యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలో ఎవరికి తెలియదు అనుకోండి, అప్పుడు దాని పరిస్థితి ఏమైపోద్ది? దాన్ని వాడుకోగలమా? పోనీ మనం టీవీ కొన్నాం, ఆ టీవీలో ఏ కొత్త కొత్త ఆప్షన్స్ ఉన్నాయి, అవి తెలియాలంటే మనకి ఏముండాలి? మాన్యువల్ ఉండాలి, అవునా? లేదా ఒక బైక్ కొన్నాం, అది ఎలా నడపాలో దాని మాన్యువల్ ఉండాలి, అవునా కదా? అలాగే మనం కూడా ఒక సృష్టికర్త దగ్గర ఉంటేనే, అంటే ఒక దేవుడు కనుక మనం సృజిస్తే దేవుడు మనకి ఏమిస్తాడు? మాన్యువల్ ఇస్తాడు, ఎలా బ్రతకాలో ఏం చేయాలో చెప్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? దాన్ని మనం కరెక్ట్ చేసుకోగలుగుతాం. అర్థమవుతుందా? ఒకసారి అంటే ఇది చాలా మందికి తెలిసిన ఎగ్జాంపులే, మళ్ళీ చెప్తాను. ఒక అతనంట ఎయిర్పోర్ట్కి వెళ్దామని బయలుదేరితే ఒక అతను కార్ డ్రైవర్ని పట్టుకున్నాడు. ఏరోప్లేన్ తెలుసు కదా అందరికీ, ఎయిర్పోర్ట్. ఓకేనా? అక్కడికి వెళ్దామని చెప్పి బయలుదేరాడు. సో బయలుదేరాక కారు మధ్యలో చెడిపోయింది. ఎంతసేపటికి స్టార్ట్ అవ్వట్లా. డ్రైవర్ చూశాడు, చాలాసేపు చెక్ చేశాడు. ఎంతసేపు చెక్ చేసినా పని అవ్వట్లా. ఓ పక్కనేమో ఫ్లైట్కి టైం అయిపోతుంది. ఫ్లైట్కి వెళ్ళాలి అంటే మినిమం 2 hours ముందు ఉండాలి. ఓకేనా? మన ట్రైన్కి, మన స్కూల్కి ఎంతసేపు వెళ్తాం ముందు? 10 minutes లేటా, అరగంట లేటా? కానీ ఫ్లైట్కి మాత్రం 2 hours ముందు ఉండాలి, లేకపోతే అలౌ చేయరు. ఓకేనా? అయితే ఫ్లైట్ ఎక్కుదామని చెప్పి బయలుదేరేటట్టు మధ్యలో లేట్ అయిపోయింది. అప్పుడు ఆ ఓనర్ ఏం చేశాడంటే, మరి బాబు నువ్వు పక్కకుండు, నేను బాగు చేస్తానని చెప్పి దాన్ని ఏదో కొంచెం సేపు అలా సెట్ చేసి బండి స్టార్ట్ చేయ బాబు అన్నాడు. బండి స్టార్ట్ చేయగానే స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోగానే డ్రైవర్ షాక్ అయిపోయాడు. ఇదేంటండి మీరు మెకానిక్కా అని అడిగాడు. కాదమ్మా అన్నాడు. మరి ఎవరన్నా? నా పేరు ఫోర్డ్, ఈ కార్ తయారు చేసింది మా కంపెనీయే అన్న. అర్థమైందమ్మా? ఈ కార్ తయారు చేసింది మా కంపెనీయే, దీని ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు అన్నాడు. సో మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేయగలుగుతారో తెలుసా? మనల్ని సృష్టించిన దేవుడే. అర్థమవుతుందా? మనం సృష్టించిన దేవుడు ఎవరు? యేసయ్య. సో మనం కనుక బాగా చదువుకోవాలంటే మనకు ఫస్ట్ మనకి ఏముండాలంటే దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి, అవునా కదా? ఫస్ట్ది. రెండోది, సో దేవుడికి మనం ఎప్పుడైనా బాగా చదువుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే చదవడం బాగా ఇంట్రెస్ట్. అని నేను ఒక చోట చదివాను ఒకసారి. అంటే నాకు పాటలు పాడడం బాగా ఇష్టం. నేను ఒక చోట చదివాను. అది ఏమనుందంటే, మీకు ఏది రాకపోతే అదే ఎక్కువ చేయాలంట.
మీకు ఏం రాకపోతే అది ఎక్కువ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మాట్లాడడం రాదనుకోండి, ఎక్కువసేపు మాట్లాడుతూ ఉండాలండి, అప్పుడు మీకు మాట్లాడడం వచ్చేదండి. అలాగే మీకు పాటలు పాడడం రాదనుకోండి, మీరు ఎక్కువసేపు పాటలు పాడుతూ ఉండాలండి. అలాగే మీకు చదవడం రాదనుకోండి, మీరు ఏం చేయాలి? నోట్ చేసుకుని మంచి మంచి విషయాలు చెప్తున్నారు. ఎక్కువసేపు చదువుకోవడం అలవాటు ఇచ్చాం కదా. మా అర్థమవుతుందా? ఎక్కువసేపు చదువుకోవడం మనం అలవాటు చేసుకోవాలి. అంటే బైబిల్లో కూడా ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే, శ్రద్ధ కలిగిన వాడు, తెలుసా ఎవరికైనా? శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యం దొరుకుతాడు అని అంటారు. మరి బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడు అవుతాడు అని అంటారు. అంటే మనకి బైబిల్లో మాట ఉంటుంది, మనకి ఏదైనా ఒక పని ఎవరిస్తారు, మనకి ఎవరు ఇవ్వగలరు? ఇప్పుడు ఇందాక ఒక స్టోరీ చూపించారు, ఒక ఆయన కలెక్టర్ అయ్యాడు అన్నారు కదా. మీకు తెలుసా, ఒక ఆయన, నాకు తెలిసిన ఒక ఆయన గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు, కానీ ఆయన రాజు అయిపోయాడు. ఎవరో తెలుసా? దావీదు. తెలుసా మీకు? అవునా కాదు? ఒక బానిస ఉన్నాడంట. ఆ బానిస తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడంట? గవర్నర్ని చేశాడంట. ఎవరు? యోసేపు. అవునా కాదు? ఇంకో బానిస ఉన్నాడంట. ఆ బానిస అయితే రాజు తర్వాత రాజంద్రులు అయిపోయారంట, ఇంచుమించు 4 దాకా. ఎవరు వాళ్ళు? దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో. సో వీళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళ వయసు ఎంతో తెలుసా మీకు? దానియేలుని అలా రాజ్యానికి తీసుకొచ్చినప్పుడు దానియేలు వయసు ఎంత అంటే 11, 12 అంతకు మించి ఉండవు. అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 11, 12 ఏళ్ళు. 11, 12 అంటే 4th క్లాస్ 5th క్లాస్ ఎంతమంది అయితే చదువుతున్నారో అంత ఏజ్ ఉంది అంతే. ఎవరికి? దానియేలుకి. దానియేలుని తీసుకొచ్చారంట. తీసుకొస్తే దానియేలుని, షడ్రక్ని, మేషక్ని, అబేద్నెగోని వీళ్ళందరిది వయసు సేమ్. అయితే వీళ్ళందరూ వయసు సేమ్ అయితే వీళ్ళు ఎలా ఉన్నారంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారంట. బానిస అంటే మీకు అర్థం తెలుసా? బానిస అంటే ఏంటంటే స్లేవ్. అంతేనా? స్లేవ్ అంటే ఇంట్లో లైక్ సర్వెంట్. మీ ఇంట్లో పని మనిషి వచ్చి త్వరగా ఏసీ ఇక్కడ చెమటలు పెట్టేస్తున్నాయి అంటే మీరు వేస్తారా? త్వరగా కావి కలిపి పట్టరా అంటారా? మీరు మీ సర్వెంట్ ఎవరైనా ఇంటికి వస్తే, ఒక అడుక్కునేవాడు ఎవరైనా వచ్చి, బాబు ఇంట్లోకి వెళ్ళి బిర్యానీ పట్టరా త్వరగా, నాకు టైం లేదంటే మీరు పట్టుకొచ్చేస్తారా? అంటే ఒక స్లేవ్ అంటే అడుక్కునే వాళ్ళకన్నా దారుణం. వాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడే తినాలి, వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలి. అలాంటి పొజిషన్లో ఉన్న దానియేలు ఒకసారి చూద్దామా? దానియేలు ఒకసారి బైబిల్లో ఒకసారి చూద్దామా? వాళ్ళంట రాజ్యంలో ముఖ్యులు అయ్యారంట. ఒకసారి దానియేలు చూడండి. ఒకసారి దానియేలు మొదటి అధ్యాయం చూడండి. ఒకసారి మొదటి అధ్యాయం 20వ వచనం చూడండి. ఒకసారి రాజు వీరి యొక్క విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యం అందంతటా నుండి సకల గాండ్ర కంటేను గారడి విద్య గల వారందరికంటేను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ బానిసలు ఇప్పుడు ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? దానియేలేనా? దానియేలు ఎవరని చెప్పుకున్నాం? బానిస. అంటే ఏమైందంటే వేరే రాజ్యం నుంచి తీసుకొచ్చేసారు. అలాంటప్పుడు వీళ్ళకి విద్య నేర్పించారంట. ఒక విద్య నేర్పించారంట. విద్య నేర్పిస్తే నేర్చుకున్నారంట. నేర్చుకున్న తర్వాత ట్రైనింగ్ అయిన తర్వాత చెక్ చేస్తే వాళ్ళందరిలోకి, రాజ్యంలో ఉన్న వాళ్ళందరికంటే వీళ్ళే ప్రావీణ్యంగా ఉన్నారు. ఎందుకనో తెలుసా? వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ దేవుడికి ఇచ్చారు కాబట్టి. అండ్ ఇంకొక విషయం చెప్తాను, అదేంటంటే ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళు మార్నింగ్ లెగ్గానే మేము ప్రేయర్ చేస్తున్నాం అనే వాళ్ళు ఎంతమంది? మేము రోజు బైబిల్ చదువుతున్నాం అనే వాళ్ళు ఎంతమంది? మనం ఒక్కసారి ఆలోచించండి, మనం టీవీ ఎంతసేపు చూస్తున్నాం? అసలు టీవీ చూడరు ఇక్కడ వాళ్ళు. అయిపోయి నిజమే, టీవీ చూడరు, ఫోన్ చూడరు. ఫోన్ ఎంతసేపు చూస్తారు? ఎంతసేపు చూస్తారు? ఫోన్లో గేమ్లు ఆడతారా?
ఫోన్లో దేవుడి స్టోరీలు చూస్తారా? ఫోన్లో దేవుడి స్టోరీలు చూస్తారా? దేవుడి పాటలు చూస్తారా? గేమ్లు ఆడతారా? వాట్సాప్, యూట్యూబ్లో ఏమైనా గేమ్స్ లేదా యూట్యూబ్లో ఏమైనా కామెడీ స్టోరీస్ ఇవే కదా చూస్తాం. సో ఇందాక కూడా మాట చదివించాను కదా, ఏంటంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలట, అంటే యూటిలైజ్ చేసుకోవాలి. ఇక్కడ దానియేలు అంట వాళ్ళకి విద్య నేర్పిస్తే దాన్ని ఏం చేసుకున్నాడు? వినియోగించుకున్నాడు, అంటే యూటిలైజ్ చేసుకున్నాడు. మనందరం కూడా మనకి జ్ఞానం లేకపోతే దేవుణ్ణి అడగాలంట. బైబిల్లో ఉంటుంది, యాకోబులో ఒక మాట ఉంటుంది, మీకు జ్ఞానం కనుక పొదువుగా ఉన్నాయల్లా దేవుణ్ణి అడగండి, దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అంటది. అంటే ఇప్పుడు మీకు ఒకవేళ మీకు ఇంగ్లీష్ రావట్లేదు అనుకోండి, మీరు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. అంతేకాదు, దేవుణ్ణి అడిగితే చాలా, ఇంకేం చేయక్కర్లేదా? ప్రాక్టీస్ చేయాలి. ఒకసారి అంట ఒక 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 కాలేజ్లో, అంటే మేము ఇంజనీరింగ్ కాలేజ్ కాబట్టి ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నా, ఇంజనీరింగ్ వాళ్ళు ఏంటంటే డ్రాయింగ్లు ఎక్కువ వేస్తుంటారు. ఒక అబ్బాయి ఉన్నాడంట, ఆ అబ్బాయి లేట్గా వచ్చాడు ఎగ్జామ్కి, డ్రాయింగ్ ఎగ్జామ్కి లేట్గా వచ్చాడు. హడావిడిగా ఒక డయాగ్రామ్ గీసిచ్చేసాడు. గీసిచ్చేస్తే మాస్టర్ చూసాడు, చూసి బాబు బాగానే ఉంది కానీ ఇంకా ఈ పెట్టలేదు కదా, ఇంకా ఇలా వేయలేదు కదా, అలా వేయలేదు కదా అంటే, నాకు కొంచెం టైం తక్కువ ఉంది సార్, అందుకే నేను అలా గీసాను అని. అవునా, పర్లేదు, ఇంకొకసారి గీస్తావా అని అడిగాడు. ఇంకోసారి గీస్తామంటే సరే సరే అని చెప్పి వెళ్ళి తీసుకుని మళ్ళీ గీసుకుని వచ్చాడు. ఇంకొంచెం బాగా గీసాడు. ఇంకొంచెం టైం ఉంటే సార్ నేను ఇంకా కొంచెం బాగా ట్రై చేసేవాడిని అన్నాడు. అంటే సరే అని చెప్పి ఇంకొంచెం టైం తీసుకో పర్లేదు అన్నాడు. మళ్ళీ వెళ్ళి గీసుకొచ్చాడంట. అలా 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 దగ్గర ఒక 10 సార్లు టైం తీసుకున్నాడంట. బహుశా ఆ డ్రాయింగ్ మాస్టర్ కూడా గీయలేడంట, అంత అందంగా గీసాడంట. ఎక్కడొచ్చింది అంత నైపుణ్యం? 10 సార్లు ప్రాక్టీస్ చేస్తూ వచ్చింది. అంటే మనం మామూలుగా కూడా అనుకుంటాం కదా, సో ఏంటంటే హార్డ్ వర్క్ ఉండాలి. ఎప్పుడైనా కూడా మనం చదువుకోవాలి, సో మనం ముందుండాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే దేవుడి మీద ఆధారపడాలి ఫస్ట్ థింగ్. రెండోది ఏం చేయాలి తెలుసా? మనం కష్టపడాలి. అర్థమవుతుందమ్మా? మనం కష్టపడాలి. అవును, దావీదు గొల్యాతుతో యుద్ధం చేశాడు కదా, వచ్చా మీకు పాట? ఆ పాట అందరికి వచ్చా? ఆ పాట వచ్చా అందరికి? దావీదు గొల్యాతును వడిసెలతో కొట్టెన్, ఉయ్యాల కొట్టెన్, గిర్ర 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 తిప్పి కొట్టెన్, ఉయ్యాల కొట్టెన్, గిర్ర 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 తిప్పి కొట్టెన్. 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 5 రాళ్లను ఎటి నుండి తీసి ఒకదానితో పడగొట్టెన్. ఓకే, ఈ పాట తెలుసు కదా అందరికి, స్టోరీ తెలుసు కదా. యుద్ధానికి వెళ్ళింది ఎవరు? దేవుడా దావీదా? దావీదు. మరి దేవుడే వెళ్ళొచ్చుగా. అంటే యుద్ధం చేయాల్సింది ఎవరు? దావీదే. అంటే మన ఎగ్జామ్ రాయాల్సింది ఎవరు? మనమే. మన బుక్స్ చదవాల్సింది ఎవరు? కానీ దేవుడు ఏం చేస్తాడు? మనకి తోడుగా ఉంటాడు. వీళ్ళు చదవకుండా నన్ను వచ్చి ప్రార్థన చేయమంటారండి. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రార్థన చేయండి. వీళ్ళు పడుకుంటారంటే అమ్మ, ఇక్కడ మెయిన్ మనం చేయాల్సింది ఏంటంటే కష్టపడడం నేర్చుకోవాలి. కష్టపడడం నేర్చుకోవాలి. అర్థమవుతుందా? అంటే కష్టపడడం అంటే ఏంటంటే మనకి రాదనుకోండి, ప్రాక్టీస్ చేయాలి. ఎన్నిసార్లు రాకపోతే అంతగా ప్రాక్టీస్ చేయాలి. మీకు అబ్రహాం లింకన్ గురించి తెలుసు కదా, తెలుసా? అబ్రహాం లింకన్ ఏం చేసేవాడు అంటే స్టార్టింగ్ లో తెలుసా? అతని పొజిషన్ ఏంటో ఎవరు? అబ్రహాం లింకన్. కానీ అబ్రహాం లింకన్ ఒక క్రిస్టియన్ అని నీకు తెలుసా? అబ్రహాం లింకన్ గురించి ఒకసారి ఒక స్టోరీ విన్నాను నేను. ఏంటంటే అబ్రహాం లింకన్ అంట చెప్పులు కుట్టుకునేవాడు అంట. చెప్పులు కుట్టుకునే అతను మినిస్టర్ అయిపోతాడా? ఎమ్మెల్యే అయిపోతాడా? ఇందాక మనం చూసాం, రిక్షా కూడా చదువుకునే, రిక్షా తొక్కుకునే వాళ్ళ అబ్బాయి కలెక్టర్ అయిపోయాడు. కానీ ఇక్కడ చెప్పులు కుట్టుకునే అబ్రహాం లింకన్ అమెరికాకి అధ్యక్షుడు అయిపోయాడు. ఎలాగో తెలుసా? తనకి ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకుంటే దాన్ని నీట్గా చేసేవాడు.
చాలా నీట్గా చేసేవాడండి. మనకి బైబిల్లో ఒక స్టోరీ ఉంటుంది కదా. సో ఏమని ఉంటుంది అంటే, ఒక అతను ఊరు వెళ్తా 5 నాణాలు ఒక అతనికి ఇస్తాడు, 3 నాణాలు ఒక అతనికి ఇస్తాడు, 1 నాణం ఒక అతనికి ఇస్తాడు. 5 ఇచ్చిన ఎన్ని చేస్తాడు? ఇంకో 5 చేసి 10 చేస్తాడు. తెలుసు కదా ఈ స్టోరీ అందరికి. 5 నాణాలు ఇచ్చాడంట ఒక ఆయన. నేను నువ్వు వాటితో ఏదైనా చేసుకో అని ఇచ్చాడంట. ఇంకొక ఆయనకి 3 నాణాలు ఇచ్చాడంట. అంటే 3 రూపీస్, పోనీ 300 రూపీస్ అనుకోండి. ఇంకొక అతనికి 100 రూపీస్ ఇచ్చాడంట. అయితే 500 తీసుకున్న అతను దాంతో బిజినెస్ చేసి ఇంకో 500 సంపాదించాడంట. ఎంత సంపాదించాడు? ఏమ్మా అమ్మ పింక్, నువ్వు చెప్పు. ఎంత సంపాదించాడు? ఇంకో 500 సంపాదించాడు. అంటే డబుల్, అవునా? మరి 300 తీసుకున్న అతను ఎంత సంపాదించాడు? ఇంకో 300 సంపాదించాడు. మరి 100 తీసుకున్న అతను ఏం చేశాడు తెలుసా? ఏమీ చేయలేదంట. దాన్ని ఏం చేశాడంటే ఏం చేశాడంట, ఓ చోట సేఫ్గా పెట్టాడంట. సేఫ్గా పెడితే అప్పుడు ఆయన డబ్బులు ఇచ్చిన అతను ఉన్నాడు కదా, అతను వచ్చినప్పుడు అడిగాడంట, అరే ఆ 500 తీసుకున్న అతను కష్టపడ్డాడు, మళ్ళీ 500 సంపాదించాడు, 300 తీసుకున్న అతను సంపాదించాడు, నువ్వెందుకు చేయలేదు అంటే, అది మళ్ళీ నువ్వు అడుగుతావని నాకు తెలుసు, నీది నీకు ఇచ్చేద్దామని చెప్పి దాచేశాను అని చెప్పాడంట. అంటే అతను బద్ధకంగా చేశాడా, కష్టపడ్డాడా? బద్దగించాడా, పని చేశాడా? ఎవరు పని చేశారు వీళ్ళు ముగ్గురులో? 500కి ఇంకో 500 సంపాదించిన కష్టపడి ఉంటాడా? 300కి ఇంకో 300 సంపాదించిన అతను కష్టపడి ఉంటాడా? మరి 100 తీసుకున్న అతను ఏం చేశాడు? కష్టపడలా. మరి మనం కూడా ఒక బాధ్యత తీసుకున్నాం. అదేంటో తెలుసా? మనందరం ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం. ఇప్పుడు మనకి మార్కుల్లో 0 వస్తే ఎవరికి వచ్చినట్టు? మీ పేరెంట్స్ మీరు క్లాస్ ఫస్ట్ వచ్చారనుకోండి, హ్యాపీ ఫీల్ అవుతారా, బాధగా ఫీల్ అవుతారా? మీరు మీ క్లాస్లో ఫెయిల్ అయిపోయారు అనుకోండి, ఎవరు బాధపడతారు? ఎవరు బాధపడతారు? మీ పేరెంట్స్ బాధపడతారు ఫస్ట్, అవునా? మరి మనందరికీ పేరెంట్ ఎవరు? యేసయ్య. మరి అప్పుడు మనం ముందు ఉండాలనుకుంటాడా, వెనకాల ఉండాలనుకుంటాడా? ముందు ఉండాలని అనుకుంటాడు, అవునా? అంటే దేవుడు అంట, బైబిల్లో ఉంటది, తలగా ఉంచుతాడంట కానీ తోకగా ఉంచుడంట. అయితే మనం కూడా ఒక పని చేయాలి. ఏం చేయాలంటే మనం చెయ్యాలి. నువ్వు వెళ్ళు అంటే మనం వెళ్ళాలి, నువ్వు చదువు అంటే మనం చదవాలి. ఈరోజు మనకి దేవుడు మంచి బట్టలు ఇచ్చాడు, అవునా? మంచి చదువు కూడా ఇచ్చాడు, అవునా? అంటే ఇప్పుడు ఇచ్చింది ఎవరు? దేవుడు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, మీకు అర్థమైన విషయం చెప్తాను. మీ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఇచ్చాడు మీ బర్త్డేకి, ఓకేనా? లేకపోతే మీ ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చి ఏం చేసిందంటే ఒక గిఫ్ట్ ఇచ్చింది. అది తీసుకెళ్ళి అవతల పడేశారు మీరు, అది ఎక్కడో పడిపోయింది, అదే పట్టించుకోవట్లేదు మీరు. ఇప్పుడు ఇంకో అదే అమ్మాయి ఇంకొక అమ్మాయికి ఇచ్చింది గిఫ్ట్. అది మాత్రం జాగ్రత్తగా దాచుకుంది, రోజు దాన్ని తుడుచుకుంటుంది, నీట్గా ఉంచుకుంటుంది. ఏదో చిన్నది గిఫ్ట్ కానీ నీట్గా ఉంచుకుంటుంది, రోజు చూసుకుంటుంది. లేకపోతే వాచ్ ఇచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఆ వాచ్ రోజు పెట్టుకుంటుంది, ఓకేనా? ఇంకొక అమ్మాయి ఏం చేసిందంటే పడేసింది. ఇచ్చేవాళ్ళే వాచ్, ఎంతది 100 రూపాయలే, సరేలే అని అనుకుంటాం. ఇంకొక అమ్మాయి మాత్రం నా కోసం 100 రూపాయలు ఖర్చు పెట్టి వాచ్ కొనింది అని చెప్పి తనకున్న వాచ్ తీసేసి ఈ వాచే పెట్టుకుంటుంది రోజు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ వాల్యూ ఇచ్చినట్టు? రోజు జాగ్రత్తగా చూసుకుంటున్న అమ్మాయి కదా, అవునా కదా? అంటే ఆ అమ్మాయికి ఆ ఇచ్చిన అమ్మాయి అంటే ఏమున్నట్టు? ఇష్టం ఉన్నట్టు, అంతే కదా? ఇప్పుడు మన క్లోజ్ ఫ్రెండ్ మనకి ఏమైనా ఇచ్చాడు అనుకోండి, ఏం చేస్తాం? జాగ్రత్తగా దాచుకుంటాం, అవునా కదా? మనకు నచ్చింది అనుకో, దాన్ని ఏం చేస్తాం? దాచుకుంటాం. మరి మనకి ఇప్పుడు ఈరోజు చదవమనే బాధ్యత ఎవరు పెట్టారు? బైబిల్లో మాట ఉంటుంది, ఏమని ఉంటుంది తెలుసా? నీకు అప్పగించిన పని ఏదైనా సరే జాగ్రత్తగా చెయ్యాలి. మనం చేసే పనులన్నింటికి అంట లెక్కప్ చెప్పాలంట. తెలుసా మీకు ఆ విషయం? మీకు ఎగ్జామ్ ఉందనుకో, నేను నాది ఒక చిన్నది చెప్తాను, ఒక చిన్న విషయం. బేసిక్గా చాలా మంది ఏమనుకుంటారంటే, ఈ విషయం చాలా మందికి తెలియదు. ఏంటంటే నేను అనుకుంటున్నాను చాలా మందికి తెలియదని. మనం ఎందుకు చదవాలో తెలుసా ఎవరికైనా? తెలుసా? లేదా ఎందుకు జాబ్ చేయాలో తెలుసా ఎవరికైనా?
ఎందుకు మనం బాగుండాలో తెలుసా? ఎందుకనే చెప్పనా? దేవుణ్ణి మహింపరచడం కంటే. వీడు దేవుణ్ణి నమ్ముకున్నాడు కాబట్టి బాగా చదువుతున్నాడు అన్న పేరు వచ్చింది అనుకోండి, ఎవరికి మహిమ? వీడు ఎక్కువ దేవుణ్ణి నమ్ముకుంటాడు కాబట్టి, వీడు ప్రార్థనకి వెళ్తాడు కాబట్టి వీడేం చదవడు అనుకుంటే బాగుంటుందా? వీడు ప్రేయర్కి వెళ్తాడు కాబట్టి ఫస్ట్ ర్యాంకులు వచ్చేస్తున్నాయి అనుకుంటే బాగుంటుందా? ప్రేయర్కి వెళ్తున్నాడు ఫస్ట్ ర్యాంకులు వస్తున్నాయి అనుకుంటే బాగుంటుందా? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి రావాలని ఉంది క్లాస్లో ఫస్ట్? దేవుడు నిజంగా అందరికి ఇస్తాడండి. మనం అనుకోవచ్చు మనకు అంత నాలెడ్జ్ లేదు, నాకన్నా బాగా చదివే వాళ్ళు ఉన్నారు, నాకు అర్థం కావట్లేదు. అవునా కదా? మనకు అర్థం కావట్లేదుగా కొన్ని సబ్జెక్టులు. మ్యాథ్స్ అర్థం కావట్లా, లేదా ఇంగ్లీష్ అర్థం కావట్లా, లేదా హిందీ రావట్లా, కొన్ని మనం గుర్తుంచుకోలేకపోతున్నాం. ఓకేనా? కానీ దేవుణ్ణి అడిగితేనంట జ్ఞానం చాలా ఎక్కువగా ఇస్తాడంట. మీకు విషయం తెలుసా? దేవుడు మనం సృష్టించినప్పుడంట మంచి అంటే ఒక వస్తువు తయారు చేసేటప్పుడు దాని క్వాలిటీ ఎలా ఉందనేది ఎలా తెలుస్తుంది అంటే దానికి వాడిన వస్తువుని బట్టి తెలిసిపోద్ది. అర్థమవుతుందా? మీరు క్వాలిటీ వస్తువులు వాడతారు కదా, మరి దేవుడు ఒక వస్తువు తయారు చేస్తే అది ఎలా ఉంటుంది తెలుసా? దేవుడు ఒక వస్తువు తయారు చేస్తే ఎలా ఉంటుంది తెలుసా? చాలా బాగుంటుంది, ఎక్సలెంట్. మీకు ఫోన్లు తెలుసు కదా, అదే టైప్లో ఇంకో ఫోన్ తయారు చేస్తాడు. అంతేగాని ఈ ఫోన్ లాగా ఇంకో ఫోన్, ఈ ఫోన్ లా కాకుండా ఇంకో ఫోన్, ఇంకో ఫోన్ లా కాకుండా ఇంకో ఫోన్ తయారు చేయలేరు ఎవరు. కానీ దేవుడు అంట ఇప్పుడు దాకా పుట్టించిన మనుషులు ఒకేలా ఉన్న మనుషులు లేరంట. అంటే కమల పిల్లలు అంటారు కదా, ట్విన్స్ అంటారు కదా, వాళ్ళు కూడా ఒకలా ఉండరంట. వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తేడా ఉంటాయంట. తెలుసా మీకు ఆ విషయం? వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వవు, వాళ్ళ ఆధార్ కార్డు మ్యాచ్ అవ్వదు. ఓకేనా? వాళ్ళ ఐ రెటీనా అంటారు కదా, ఐ రెటీనా మ్యాచ్ అవ్వదు, వాళ్ళ హార్ట్ బీట్ మ్యాచ్ అవ్వదు. చాలా డిఫరెన్స్ ఉంటుందంట. అంటే దేవుడు మనం సృజించినప్పుడు చాలా జాగ్రత్త తీసుకుని సృజించాడంట. మనం ఏదైనా ఒకసారి కంటితో చూస్తే నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 కదా, 72 సార్లు గుర్తొస్తుందంట. మనం ఏదైనా ఒకసారి కంటితో చూస్తే 72 సార్లు. అంటే సెకండ్ కన్నా ఫాస్ట్ మన కన్ను. అర్థమవుతుందమ్మా? అంటే దేవుణ్ణి కనుక మనం అడిగితే, దేవుణ్ణి కనుక మనం ప్రభువా నాకు ఇది ఇవ్వు అని అడిగితే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. కాకపోతే మనం ఏం చేయాలి తెలుసా? ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. ఇందా చెప్పాను కదా అబ్రహాం లింకన్ గురించి. అబ్రహాం లింకన్ అంట ఎక్కువ ప్రాక్టీస్ చేసేవాడంట. చెప్పులు కుట్టుకునేవాడు కదా, ఒరిజినల్గా చెప్పులు కుట్టుకునేవాడు. ఒక ఎంపీ అయిపోతాడని మనం ఎక్స్పెక్ట్ చేస్తామా? ఒక ముఖ్యమంత్రి అయిపోతాడని ఎక్స్పెక్ట్ చేస్తామా? ఒక రాష్ట్రపతి అయిపోతాడని ఎక్స్పెక్ట్ చేస్తామా? కానీ అంతకన్నా ఎక్కువ పొజిషన్లో దేవుడు తీసుకెళ్ళాడు. ఎప్పుడు తీసుకెళ్ళాడంటే మనం చేస్తున్న పని దేవుడిచ్చాడు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు ఇక్కడ పాస్టర్ గారు ఇక్కడ తుడవమని చెప్పారు ఎవరికో, అట్లా పైపైన తుడుచుకుంటే వెళ్ళిపోయారు అనుకోండి. దానివల్ల ఎవరికి నష్టం? తుడిచిన వాళ్ళకే నష్టం. అవునా కదా? కొన్ని నీట్గా తుడిచారు అనుకోండి, దానివల్ల ఎవరికి లాభం? తుడిచిన వాళ్ళకే లాభం. అంటే మేలు ఉన్నది. అవునా కదా? అలాగే దేవుడు మనకి ఏం బాధ్యత చెప్పాడంటే తెలుసా? నీకు ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యత నువ్వు పర్ఫెక్ట్గా చేయాలంట. నీకే బాధ్యత చెప్పాడు? నీకే బాధ్యత చెప్పాడు? నువ్వెవరైనా సరే, బైబిల్లో మాట ఉంటుంది, చూద్దాం ఒకసారి. 1 తిమోతి 4:11 ఒకసారి చూడండి. నీ యవ్వనం బట్టి నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను ప్రవర్తనలోను విశ్వాసంలోను ప్రతి విషయంలోనూ విశ్వాసులకి మాదిరిగా ఉండాలంట. అంటే మనం అందరూ ఎలా ఉండాలి తెలుసా? అరే ఆడిని చూసి నేర్చుకోరా, ఆడు చదువుతున్నాడు చూడు అని మనం చూపించాలి. ఒరే ఆడిని చూసి అరే ఆడికిలా తయారవకరా అని మనం చూపించకూడదు. అర్థమవుతుందమ్మా? మీరు స్కూల్కి టైంకి వెళ్తున్నారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎవరికి భయపడుతున్నట్టు తెలుసా? ఎవరికి భయపడుతున్నట్టు? స్కూల్కి టైంకి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ 9కి అనుకోండి, మీరు ఎన్నింటికి ఉండాలి తెలుసా? 8:40 లేదా 8:50కి ఉండాలి. ఓకేనా? ఎందుకంటే ఇందాక మనం చూసాం, సమయాన్ని యూటిలైజ్ చేసుకోవాలి, మిస్యూజ్ చేయకూడదు.
ఇప్పుడు బస్సు, మనం ఎక్కే బస్సు ఉందనుకోండి, హైదరాబాద్ వెళ్దాం అనుకోండి, మనం హైదరాబాద్ ఎక్కే బస్సు 10ంటికి అనుకోండి రాత్రి, మనం ఎన్నింటికి ఉంటాం అక్కడ? 9:30కి ఉంటాం. ఇందా చెప్పా, ఫ్లైట్కి వెళ్ళాలనుకోండి 2 hours ముందు ఉంటాం. మరి చర్చ్కి, స్కూల్కి, ఎగ్జామ్కి, అంటే మనకి బాధ్యత ఎవరో చెప్పారు? దేవుడు అప్పు చెప్పాడు. కానీ మనం దీన్ని ఎలా చేస్తున్నాం? ఇందా చెప్పా, ఇలా పైన తుడిస్తే దేవుడు మెచ్చుకుంటాడా? నీట్గా తుడిస్తే మెచ్చుకుంటాడా? నీట్గా తుడిస్తే మెచ్చుకుంటాడు. అలాగే మనం చక్కగా చదువుకుంటే ఎవరు మెచ్చుకుంటారు? దేవుడు మెచ్చుకుంటాడు. అంతేకాదు, మంచి నాలెడ్జ్ ఇస్తాడంట. మనం ప్రాక్టీస్ ఎక్కువ చేస్తూ ఉండాలండి. ఇందా చెప్పాను కదా, మనకి ఏది రాకపోతే అది ఎక్కువగా చేస్తూ ఉండాలి. మనకి ఏ సబ్జెక్ట్ రాదో ఆ సబ్జెక్ట్ ఏం చేయాలి? ఎక్కువ సార్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు మ్యాథ్స్ రావట్లా, మీరు ఏం చేయాలంటే ఒక రోజు 1 hour చదువుతున్నారు అనుకోండి, ఇంకొక 1 hour చదవాలి. అలా చదివితే అప్పుడు దేవుడు తీరుస్తాడండి. అంతేగాని ప్రార్థన చేసేసుకుని, ప్రభువా నువ్వే రాసే ఎగ్జామ్, నేనేం రాయను, నేనేం చదవను, అయినా కూడా నువ్వు పాస్ చేసే అంటే తప్పంట. అర్థమవుతుందా? మనం ఎప్పుడు ఎవరి కోసం చదవాలి తెలుసా? ఎవరి కోసం చదవాలి? దేవుడి కోసం చదవాలి. అర్థమవుతుందా? ఎందుకంటే ఈ బాధ్యత ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. అంతేకాదు, మీరు పిల్లలు కదా, ఇంట్లో మీ పేరెంట్స్ ఏదైనా పని చెప్పారనుకో, అరే వెళ్ళి వాటర్ పట్టురా అన్నారనుకో, అన్ని పనులు నాకే చెప్తావేంటి, నేను చదువుకోవద్దా? నేనేమనుకుంటున్నావు? 5th క్లాస్ చదువుతున్నా, 10th క్లాస్కి వచ్చా అని అంటే అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే బైబిల్లో మనకి దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు కదా, నీ తల్లిని తండ్రిని సన్మానించుము. అంతేకాదు, మనం బైబిల్లో మాట ఉంటుంది, యేసయ్య గురించి మాట ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే, మీరు పెద్దల దయ్యందును, ఆయన పెద్దల దయ్యందును, దేవుని దయ్యందును, మనుషుల దయ్యందును ఎదుగుతున్నాడు. మనం కూడా ఏంటంటే అందరి దయ ఉండాలి. మన స్కూల్కి వచ్చి మన గురించి అడిగారు అనుకో, ఆడ గెదవండి, ఆడ చదవడండి, ఆడ రాడండి, ఆడ ఎండండి అంటే దేవుడికి ఇష్టమా? అబ్బాయి బాగా చదువుతాడండి, చెప్పగానే చదివేస్తాడు. ఆ అమ్మాయి రోజు స్కూల్కి వచ్చేద్దండి, చక్కగా రాస్తుందండి, మంచి రైటింగ్, హోంవర్క్ చక్కగా చేస్తుంది, ప్రతి దాంట్లో బాగా పార్టిసిపేట్ చేస్తుంది అంటే ఎవరికి మహిమ? దేవుడికి మహిమ. మనం దానియేలు గురించి చూసాం. మొత్తం వాళ్ళ రాజ్యంలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా లేకపోతే మన వరల్డ్ వైడ్గా ఒక 3 సెలెక్ట్ చేస్తే ఆ 3లో దానియేలు ఉన్నాడంట ఫస్ట్. తెలుసా మీకు విషయం? ఏజ్ ఎంతో తెలుసా? అప్పటికి 14-15 ఏళ్ళు. ఎందుకని అంత ఫస్ట్ వచ్చాడో తెలుసా? దానియేలుకి ఏమి సెపరేట్ బ్రెయిన్ ఇవ్వాల దేవుడు, అందరికీ సేమ్ బ్రెయినే ఇచ్చాడు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందో తెలుసా? మనం తీసుకునే పద్ధతి. మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందంట. మనం ఈరోజు బల్బు చూస్తున్నాం. ఈ బల్బు ఎవరు కనిపెట్టారు తెలుసా? థామస్ ఆల్వా ఎడిసన్. కానీ ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు తెలుసా? ఎవరికైనా తెలుసా? 10,000 times అంట. చాలా మంది అనుకుంటారు 1000 అని, కానీ 10,000 times ఫెయిల్ అయ్యాడంట. ఒకసారి ఇంటర్వ్యూలో అడిగారంట, మీరు ఇన్నిసార్లు ఫెయిల్ అయినా ఎందుకండి దానికోసం ట్రై చేశారు? నేను ఫెయిల్ అవ్వలేదండి అని చెప్పాడంట. నేను ఫెయిల్ అవ్వలేదు, నేను ఫెయిల్ అయిన ప్రతిసారి ఒకటి నేర్చుకున్నానని చెప్పాడంట. అలా 10,000 times ప్రాక్టీస్ చేస్తే అలా బల్బ్ ఇన్వెంట్ చేశాడు. ఇప్పుడు అదే బల్బు వాడుతున్నామా మనం? అతను ఏ బల్బు కనిపెట్టాడు అదే బల్బు వాడుతున్నామా? మనం వేరే బల్బు వాడుతున్నాం, ఎల్ఈడీలు వాడుతున్నాం, ఇలా పెద్ద ట్యూబ్ లైట్లు వాడుతున్నాం. అంటే మనం ఇచ్చిన దాన్ని ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. అలాగే దేవుని వాక్యాన్ని కూడా ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? చిన్న ప్రేయర్ చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడైన